హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మనం డోనట్ చేస్తున్నాను. రండి వీడియోకుల్లో పోతాము చూస్తాం. ముందుగా మనం గోరువెచ్చని నీళ్ళు, మరి అంత ఎక్కువ వేడి ఉండకూడదు. నీళ్ళు గోరువెచ్చంగా మనం గోరువెచ్చని నీళ్ళు రొంతా వేసుకొని దాంట్లో చక్కెర వేసుకోవాలండి. ముందు పంచదార వేసుకొని 2 స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ ఈస్ట్ వేసుకొని ఇది కొంతసేపు ఒక 10-15 నిమిషాలు పక్కన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చి మనకు బాగా పొంగి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ముందుగా మనం చక్కెర తీసుకోవాలి. ఆ చక్కెరను పౌడర్ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మొత్తం మనం అది పక్కన పెట్టకుండా దానిలో కొద్దిగా ఉంటించి జార్లోనే దానిలో డ్రైకాన్ ఫ్రూట్ మనం కట్ చేసి వేసుకోవాలి. ముక్కలు చేసుకుని వేసుకుంటాం. డ్రైకాన్ ఫ్రూట్ కట్ చేసుకుంటాము. డోనట్ ఇది డ్రైకాన్ ఫ్రూట్ డోనట్ చాలా బాగుంటుందని ఇట్లా చేసి చూడండి. మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచి కూడా చాలా ఇది ఒక వెరైటీ డిష్. బాగుంది, చాలా సూపర్గా బాగుంటుందని అట్లే ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాం. దానిలో వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలి. 3 డ్రైకాన్ ఫ్రూట్ తీసుకున్నాను నేను. 1 కిలో మైదా పిండి, 1 కేజీ మైదా పిండికి 3 ఫ్రూట్ సరిపోతుంది. ఇంతేనండి. అంతా ముక్కలు చేసి ఆ మిక్సీలో వేసి కట్ చేసి ఇది మిక్సీ పట్టుకొని వస్తాం. అన్నీ మిక్సీ పట్టుకొని మళ్ళీ ఇది వడగట్టుకోవాలి. అట్లే మనం వేయకూడదు. ఇత్తనం ఉంటాయి కదా, ఆ ఇత్తనం అంతా మనం తిన్నప్పుడు నోట్లకి అట్లా కసకసన వస్తుంది. మనం ముందు మిక్సీ కొట్టుకొని ఇదన్నీ వడకట్టుకోవాలండి. వడకట్టుకుంటేనే అది బాగుంటుంది. మిక్సీ పట్టేసిన అయిపోయింది. ఇప్పుడు పిండి తీసుకొని మైదా పిండి ఇది 1 కేజీ పిండి అంటే ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టున్నాం కదా ఆ ఈస్ట్ బాగా పొంగి వచ్చింది చూడండి. ఒక 15 నిమిషాలు పెడితే ఇట్లా నొరగా వచ్చేస్తాయి. అది ఇప్పుడు ముందుగా కలుపుకోవాలి. దాంట్లో మావ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఏం పోయకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు డ్రైకాన్ ఫ్రూట్ వేస్తాం కాబట్టి అదే నీళ్ళుగా అయిపోతుంది. ఇదంతా బాగా మొత్తం అట్లా జల్లెడ పట్టుకుంటేనే ఇది బాగుంటుంది. లేదంటే బాగుంటుంది. కసకసనే గడ్డగా ఉంటుంది. ఇప్పుడు అది మొత్తం బాగా కలుపుకోవాలి. మనం నీళ్ళు ఇప్పుడు అవసరం లే. మనం బాగా చేతులతో రుద్ది బాగా కలిపినప్పుడు మనకు పదం తెలిసిపోతుంది. గట్టిగా ఉండే పిండి ఇంకా కొద్దిగా మనం పాలు వేసి కలుపుకోవచ్చు. మరి ఎక్కువ నీళ్ళు ఏం వేసుకోకూడదు. పాలు కొంత కావాలంటే మనము ముందుగానే చేతులతో బాగా కలుపుకోవాలి. ఇది బేకింగ్ పౌడరు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. దానిలో ఇది బేకింగ్ సోడా, ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు మరింత వేసుకోకూడదండి. కొద్దిగా వేసుకున్నా చూడండి. నేను ఎంత వేసినానో 2 వేసుకున్నా. అంత వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది తీపు కదా, ఉప్పు వేసుకోకూడదు ఎక్కువ. కొద్దిగా అదొక రుచి వస్తుంది. అందుకనేసి కొద్దిగా వేసుకోవాలి. ఇదంతా బాగా కలపాలంటే చాలా బాగా చేతులతోనే కలపాలండి. ఇది మనం ఎంతసేపు కలిపి బాగా పెడుతున్నామో అంత బాగుంటుంది. ఇది డోనట్ మనం కలుపుతూ ఉంటే వాళ్ళ ఒక రబ్బర్ లాంటి ఒక ఇది వస్తుంది చూడండి. నేను కలుపుతూ ఉంటాను చూడండి. ఎంతసేపు నేను కూడా ఒక ½ గంట దాకా ఇది బాగా అన్నీ మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నా నేను. ఇలా వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు. వెన్న కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం నెయ్యి వేసుకుంటున్నా. చేతులకంతా అంటుకుంటా ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా ఇది చక్కెర అండి. చక్కెర పొడి కొట్టిన పౌడర్ ఉంది కదా, మొత్తం వేసుకోకూడదు. కొద్దిగా వేసుకొని దానిలో బాగా అది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు పెద్ద ప్లేట్ ఒకటి తీసుకొని దానిలో వేసి అంత వేసి బాగా మనము పొడి పిండి ముందుగానే వేసుకోవాలి. ఎందుకంటే చేతికంతా అంటుకుంటా ఉంది కదా, మనకు అది బాగా కలపాలంటే అంత ఇబ్బందిగా ఉంటుంది. పొడి పిండి పట్టుకొని అట్లా చల్లుకొని పొడి పిండి అది బాగా రుత్తి బాగా ఇది చేసుకోవాలండి. కలపాలి.
కలుపుతూ ఉంటే అది ఒక రబ్బర్ లాగా అంటే ఒక క్లే లాగా వస్తుంది చూడండి. అట్లా కలుపుతానే ఉండాలి. అది ఇంతసేపు కలుపుతామో అంత మంచిగా వస్తుంది. బాగా మెదుగా ఉంటుంది. చూడండి ఇట్లా 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 ముందుకు వెనక్కి అట్లా చేసుకోవాలి. ఇలా రుద్దుకుంటేనే అది బాగుంటుంది. పొడిపిండి అంతా వేసుకొని అట్లా చేసుకోవాలా. అంతా చేతికి అంతా తగులుకుంటా ఉంది కదా, పొడిపిండి చల్లుకుంటా చేసుకోవాలండి. ఇది ఒక 15 నిమిషాలు అట్లా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పొంగి వచ్చేసింది, డబుల్ అయింది కదా పిండి. చూడండి ఇది ఇంకా కొంతసేపు అట్లా కలిపేసి కలుపుకుంటాం. ముందు పొడి పిండి చల్లుకొని కలుపుకోవాలి బాగా. ఇదేనండి చూడండి. ఇప్పుడు ఇది మనం చపాతీ రుద్దే కట్ట ఉంది కదా, ఆ కర్రతో మనము అది బాగా రుద్దాల. మనం చపాతీకి ఎట్లా రుద్దుకుంటామో అట్లే మనం ఇది కూడా అట్లే చేసుకోవాలి. మరి అంత లావు ఉండకూడదు పిండి కూడా. దీనిలో సగం కట్ చేసుకుంటా ముందుగానే ఇది రుబ్బి మరి రెండుగా చేసేసి పక్కన కొంచెం పిండి పక్కన పెట్టుకోవాలి. మరి అంత లావుగా ఉంది కదా, ఇంత లావు ఉండకూడదు, ఇంకా కొంత లావు తగ్గించుకోవాలి. మరి అంత లావు ఉంటే కాల్చినప్పుడు మళ్ళీ అది పచ్చి ఉంటుంది, లోపల ఉడకదు. మళ్ళీ ఇదేనా అట్లే రుద్దుకోవాలన్నమాట బాగా. ఇంకా లావుగా ఉంది కదా, ఇంకా రొంత పలస చేసుకోవాలి. ఇది మనకు మరి అంత లావు లేకుండా మీడియం సైజులోనే పిండి, మరి అంత సన్నగా కూడా ఉండకూడదు. డోనట్ మరి బాగుండదు, కొంత పదం కరెక్ట్ పదంగా ఉండాలి. ఇప్పుడు ఒక గ్లాస్ అయినా డోనట్ కట్టర్ అయినా ఉంటే కట్టర్ అయినా వేసుకొని కట్ చేసుకోవచ్చండి. నేను ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తోనే కట్ చేసుకుంటున్నా. అంతా అట్లే రౌండ్గా మొత్తం కట్ చేసుకుంటా. ముందు మత్తిలో కట్టర్ ఉంటే కట్టర్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక మూత ఉండే కూడా ఆ మూతలతోనే మత్తిలో అట్లా మనం ఒక రౌండ్ షేప్ ఇస్తే చాలు, అట్లా కట్ అయిపోతుంది. అది చూడండి ఇట్లా కట్ అయింది చూడండి. ఇంత బాగా కరెక్ట్గా వచ్చింది సైజు కూడా. ఇంత లావు ఉండాలా మనకు, మరి అంత ఎక్కువ లావు కూడా ఉండకూడదు పిండి. లావు ఉంటే మరి పచ్చి ఉంటుందండి, లోపల బాగుండవు. అన్నీ అట్లే మొత్తంగా అట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా అన్నీ కట్ చేసి పక్కనే ఒక 15 నిమిషం మూత పెట్టి పెట్టేయాలండి. ఇంకా ఇది డబుల్ అవుతుంది, బాగా పొంగుతాయి. ఇది మన ఈస్ట్ వేసినాం కాబట్టి ఇది బాగా పొంగి ఇంకా పెద్దది అవుతుందండి. ఇది అన్నీ మొత్తం అట్లే చేసి పక్కన పెట్టుకుంటాము. ముందు చాలా రుచిగా ఉంటుందండి. డ్రైకాన్ ఫ్రూట్ డోనట్ సూపర్గా ఉంటుంది. ఇట్లా చేసి పిల్లలకి చేయండి. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా, తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా డ్రైకాన్ ఫ్రూట్ అంటే ఇష్టపడరు పిల్లలు, అందుకనేసి మనం ఇట్లా చేసి ఇస్తే చాలా బాగా తింటారు, ఇష్టంగా తింటారు పిల్లలు. ఇట్లా చేసి ఇవ్వండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి చాలా బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది రుచి కూడా. ఇది అట్లే పక్కన పెట్టాలండి. అప్పటికప్పుడే మనం ఎంచకూడదు. ఒక 15 నిమిషము కట్ చేసిన తర్వాత అన్నీ సిద్ధం చేసుకొని పక్కన ఒక 15 నిమిషం మూత పెట్టి ఒక టవల్ అయినా ఒక ఏదైనా కప్పేసేయాలి. కప్పితే ఇంకా అది బాగా లావు వస్తుంది. ఇప్పుడు మనం ఎంచుకున్న దానికి కావాల్సిన అంత నూనె పోసుకోవాలి. ఇది నూనె వచ్చి ఫ్రీడమ్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అట్లాంటిదిలా ఎంచుకోవాలి. మనం పల్లి నూనె అస్సలు వేసుకోకూడదండి, ఎందుకంటే అందులో కొంతగా వాసన వస్తుంటుంది కాబట్టి అది బాగుండదు, తీపి కదా ఇది. అందుకని తీపి రెసిపీ ఎప్పుడు నూనెలో వాసన లేని నూనెలతోనే ఎంచుకోవాలి. మనకు కావాల్సినంత నూనె వేసుకుంటాము. ఇప్పుడు ఎంచుకున్నానికి ఎంత కావాలో అంత వేసుకోవాలి. వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా పూర్తిగా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మంచి మంచి వీడియో నేను వేసినప్పుడు వీడియో డైరెక్ట్గా మీకు వచ్చి చేరుతుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కమెంట్ చేసుకోండి. కమెంట్లో ఏమైనా కొత్త రెసిపీ ఏమైనా చేయాలన్నా వాళ్ళు చెప్పండి, చేసి నేను వీడియో చేస్తాను నేను. చూడండి ఎంత బాగా మంచిగా పొంగి వచ్చిందో చూడండి, బాగుంది కదా. కలర్ కూడా ఎంత అద్భుతమైన కలర్, సూపర్గా ఉందండి. కలర్ కూడా ఎంత బాగుంది చూడండి. మనం ఏ కలర్ వేయలేదండి, ఏ కలర్ కానీ ఏం వేయలేదు, అది ఖాళీ ఆ డ్రాగన్ ఫ్రూట్ కలరే అది. ఇట్లే మొత్తం అట్లా ఒకటొకటిగా వేసి నిదానంగా ఎంచుకోవాలి. అంతము మంట చాలా తగ్గించి పెట్టుకోవాలండి. మీడియం సైజులో, మరీ అంత తగ్గించకుండా మీడియం సైజులో పెట్టుకోవాలి. మీడియం మంట పెట్టుకోవాలండి. అంతేనండి, అట్లే మిగతా అంతా అట్లే వేసి ఎంచుకోవాలండి. మొత్తం అట్లే నిదానంగా జాగ్రత్తగా అట్లే ఎంచుకోవాలి. మనం వేసినామంటే చూడండి పొంగి వచ్చేస్తుంది. పైన గండితో అట్లా మనము నూనె రొంద అట్లా చల్లుతూ ఉంటే ఇంకా బాగా పొంగుతుంది. అట్లా పైన నూనె చల్లాల, నూనె చల్లితేనే అది ఇంకా బాగా పొంగి పైకి వస్తుంది. అట్లే మిగతాది కూడా అట్లే ఎంచుకోవాలి మొత్తము. ఇది 2 రకాలు చేసి ఉన్నా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా. ఇది రౌండ్గా ఎట్లా కట్ చేస్తున్నాం కదా, ఇంకొకటి గోల్ టైప్లో అది బన్ను లాగా ఉంటుంది చూసానికి కూడా, అది కూడా చాలా బాగుంటుంది. నేను అట్లా కూడా చేసి ఉన్నా, అది కూడా చూడండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఇందులో సూపర్గా వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్తోనే ఇది చేసుకుంటే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. గుడ్డు ఏం వేయలేదు, ఇంకొకసారి నేను గుడ్డు వేసి అది చేసేది ఇంకొక వీడియోలో నేను అది చూపిస్తాను. ఇది రౌండ్ షేపు, ఇది అట్లా బండిలాగా అట్లా పొంగి ఉప్పి బాగా ఉంటుంది చూసానికి కూడా. మంట చాలా సన్న మంటలు పెట్టుకోవాలండి, లేదంటే లోపల పచ్చి ఉంటుంది. పచ్చి లేకుండా నిదానంగా మనం వేయించుకోవాలి. సూపర్గా వచ్చిందండి, కలర్ కూడా ఎంత బాగా పొంగింది చూడండి. మొత్తం అట్లే నిదానంగా ఎంచుకోవాలి. మొత్తం అట్లే నిదానంగా చూసి టైం తీసుకుంటుంది, పర్వాలే, ఓపికగా చేసుకోవాలి. ఏం చేస్తాం. అంతేనండి, నిదానంగా మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు దీని చాక్లెట్ ఉంటే మనం చాక్లెట్లో ముంచి అట్లా పెట్టుకోవచ్చు. లేదంటే నేను మాత్రం చక్కెర పొడి కొట్టి పెట్టి ఉన్నాం కదా, ఆ చక్కెరలోనే అట్లా ముంచి అట్లే పెడతాం. వేడిగా ఉన్నప్పుడే మనం చక్కెరలో అత్తుకోవాలి, అప్పుడు అది బాగా పట్టుకుంటుంది. వేడిగా ఉన్నప్పుడే మనం చక్కెరలో అత్తుకుంటే బాగా అది బాగా కరుచుకుంటుంది. చల్లారితే మళ్ళీ అది పట్టుకోదండి. వేడిగా ఉన్నప్పుడే మనం ఇది చేసుకోవాలి. అది చక్కెర పౌడర్ అండి, పౌడర్ కొట్టిన చక్కెర అది. ఇంతేనండి, అయిపోయింది. వీడియో చూసే వాళ్ళ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్స్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.